అస్మశ్రీ గురుభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. భగవద్భక్తులకు మరియు ప్రేక్షక మహాశులందరికీ కూడా నమస్సుమాంజలి. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. వారఫలాలు కార్యక్రమంలో కర్కాటక రాశి 2/8/2026 ఆదివారం నుండి 8/8/2026 శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహచార గోచార ఫలితాలు. ఈ వారమంతా కూడా రవి మరియు గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కర్కాటక రాశిలో అనేక విషయాల్లో అనుకూలత కనిపిస్తూ ఉన్నది. కుజుడు బుధుడు మిథునంలో సంచారం, శుక్రగ్రహము సింహంలో, శని మీనరాశిలో, రాహు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచారం ప్రభావం చేత కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం కూడా చాలా అవసరము. ఇక కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులందరికీ కూడా మంచి గుర్తింపు లభించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉన్నతాధికారులు అనగా మీపై అధికారుల నుంచి మంచి మాటను పొందగలుగుతారు. పదోన్నతి అంటే ఇంకా మంచి పదవికి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు మీకు లభిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం వ్యాపార అభివృద్ధికి సాధ్యమవుతూ ఉంటుంది. ఇక ఆర్థిక పరిస్థితి, ఆదాయం పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన ధనం చేతికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే భూమి వాహనాల కొనుగోలు విషయంలో పూర్తిగా పరిశీలన చేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవడం చాలా శుభదాయకం. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రుల యొక్క కలయికతో శుభకార్యాలకు చర్చలు జరుగుతాయి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరగనున్నది. విద్యార్థులకు చదువుల్లో మంచి పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి అనుకూలమైనటువంటి సమయమనే చెప్పుకోవాలి. కానీ మీరు విద్యార్థులందరూ కూడా మీ గురువుల యొక్క అనుగ్రహాన్ని తీసుకోవడం, ఆశీస్సులు పొందడం విజయానికి దోహదపడుతుంది. ఇక ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే జీర్ణకోశ సంబంధిత సమస్యలు, అలసట రాకుండా ఆహార నియమాలు పాటించడము చాలా శుభదాయకము. శుభదినాలు కర్కాటక రాశి వారందరికీ కూడా శుభదినాలు సోమ, గురు, శుక్రవారాలు. మళ్ళీ చెబుతున్నాను, సోమ, గురు, శుక్రవారాలు శుభదినాలు. కర్కాటక రాశి వారికి శుభ సంఖ్యలు 2, 3, 7. శుభ రంగులు తెలుపు, పసుపు, వెండి రంగులు శుభ రంగులు. ప్రతి సోమవారం రోజున కూడా ఈ కర్కాటక రాశి వారందరూ కూడా చక్కగా ఆ పరమేశ్వరునికి పంచామృతాలు, అదేవిధంగా జలంతో అభిషేకం చేసుకోవడం శుభదాయకం. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం కూడా లాభదాయకంగా ఉంటుంది. గురువారం రోజున దక్షిణామూర్తి లేదా ఆ గురుదేవుని ఆరాధన చేసుకోవడం మంచిది. దక్షిణామూర్తి గురుదేవుడు. అదేవిధంగా పేదలకు అన్నదానము, పాలు దానం చేయడం కూడా శుభదాయకం. ఈ వారమంతా కూడా కర్కాటక రాశి వారు ఉద్యోగ
వ్యాపార కుటుంబ విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. కోపాన్ని మాత్రము చాలా అదుపులో ఉంచుకోవడం శుభదాయకం. ఆర్థిక నిర్ణయాలు ఆలోచించి తీసుకున్నట్లయితే మరింత శుభ ఫలితాలు పొందగలుగుతారు. శివారాధన, గురు పూజ చేయడం వలన మంచి గ్రహాల అనుకూలత మరింత పెరుగుతుంది. హర హర మహాదేవ శంభో శంకర.